అదేంటిది కేసినేని చిన్ని గారు, కొలికపూడి శ్రీనివాసరావు గారు వ్యవహారం 5 కోట్ల సీట్లు అమ్ముకుంటున్నారు అనేది ఆరోపణ చిన్న విషయం కాదండి. ఇదే ఆరోపణ కేసినేని నాని గారు చిరంజీవి గారి ప్రజారాజ్యం టైంలో ప్రెస్ మీట్ పెట్టి చీఫ్ మినిస్టర్ అవుతున్న చిరంజీవి గారి యొక్క ఆయన యొక్క అవకాశాలు పాడు చేసిన వ్యక్తి అండి పరకాల ప్రభాకర్ గారు, వీళ్ళిద్దరు కలిపి ఆ రోజున పచ్చ మీడియాలో గాని తెలుగుదేశం నాయకులు గాని రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనుకోండి, ఎంత విష ప్రచారం చేశారో, ఎంత దుష్ట ప్రచారం చేశారో. అదిగో చిరంజీవి గారు సీట్లు అమ్మేసుకున్నారు, ఇన్ని కోట్లు చేసేసుకున్నారని. మరి ఇదే దేవుడు స్క్రిప్ట్ బలే రాసాడు అంటారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడ కర్మనాన్ని అనుభవించాలి సార్. ఆ రోజున చిరంజీవి గారు సీట్లు అమ్మేసుకున్నారని ప్రచారం చేసిన వ్యక్తులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నది అన్నట్టుగా కొలుకలపూడి శ్రీనివాసరావు గారు ప్రచారం చేస్తుంటే ఎందుకు నోరు ఎత్తడం లేదు? ఎందుకు ఎత్తడం నోరు? చంద్రబాబు గారు వచ్చిన తర్వాత విచారం చేసి ఏం చేయాలనేది వారు చేస్తారు. ఎప్పుడండి వచ్చి ఎలక్షన్ కా సార్? ఆయన ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు, పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఆయన బిజీగా ఉన్నారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశం మీద ఆయన ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తారు, ఎందుకు ఇలా మాట్లాడారు అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవాలండి. అప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిందండి. వాళ్ళు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఇద్దరినే సస్పెండ్ చేసిన, ఇద్దరిని ఉంచుకున్నా కానీ వాళ్ళ పార్టీకి సంబంధించింది. కానీ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, అరే మన గతంలో చిరంజీవి గారిని ఇలాగ నానా రప్స చేశారేలో, ఈ రోజున అదే కారం వీళ్ళకి పట్టింది, వీళ్ళ దాంట్లో కూడా సీట్లు అమ్ముకున్నారట, ఇలా సీట్లు ఇచ్చారట, ఎలక్షన్ ముందేమో దళితులకి ఇచ్చాడు అన్నారు, ఎలక్షన్ అయిన తర్వాత 5 కోట్లకు అమ్ముకున్నాడు అంటున్నారు అనేది చిరంజీవి గారి మీద ఎలాగ బురద జల్లారు, బురద అంటుకుందో వీళ్ళకి కూడా అదే బురద అంటుకుంటాది అంటున్నాను నేను. అది నేను చెప్పేది, అది వీళ్ళు తీసుకున్నారని నేను చెప్తలేదు సార్. నేను ఒకడి మీద మనం అపవాది వేసే ముందు, ఒకడి మీద మనం ఇవాళ గెలుపు కోసం మీ మీద నేను ఏదైనా చెడు ప్రసారం చేసి మీ మీద మిమ్మల్ని మీ అవకాశాలు పాడు చేయడం కోసం నేను బురద జల్లి నేను ఎదిగి తేరేపోతే నా కర్మ నాకు చుట్టుకుంటుందని చెప్తున్నా. మీరు ఏదైతే చిరంజీవి గారి ప్రజారాజ్యం లేదా అణగారిన వర్గాల యొక్క భవిష్యత్తుని నాశనం చేసేసారో ఆ కర్మ మీకు అంటుకుంటుందేమో అంటున్నా నేను. అది మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని కానీ, మీరు సస్పెండ్ చేయమని కానీ నేనేమో అంటలేదు సార్. ప్రజలు ఎలాగ అనుకుంటున్నారని చెప్తున్నా. ఓకే సత్య గారు, మీరు లైన్ లోనే ఉండండి, మళ్ళీ మాట్లాడుదురు. సరే. గురుమూర్తి గారు.